హలో ఎవరు? నీ బాబుని. అదే బయలుదేరుతున్నా, నువ్వు ఫోన్ చేసావు. సరే సరే, ఎందుకు పెళ్లి చూపులకి? ఆ పెళ్లి చూపులకి వెళ్తున్నాను. బయట ఎక్కడైనా కాఫీ షాప్లో. రే, నీకు ఈ ఏజ్ లో పెళ్లి చేయడానికి ఇక్కడ నానా? అర్థమైందిలే. మళ్ళీ నీకు చోసలు కావాలరా నీ అబ్బా. నానా, నిన్ను నేను తిట్టాలనుకున్న ప్రతిసారి నిన్ను నువ్వు భలే తిట్టుకుంటావు నాన్న. పురుషులు పోతే ప్రపంచం మందేనా? ఆడాళ్ళకి ఫ్రీ బస్తో పాటు మొగాళ్ళని లేపేసే ఫ్రీడమ్ కూడా రావాలి. ఏంటి కొటేషన్లు? హాయ్ అండి, నా పేరు రవి. నీ పేరు తెలుసుకోకుండానే లోపలికి వచ్చాను అనుకుంటున్నావా? కరెక్టే. మీ పేరు? నా పేరు తెలుసుకోకుండా వచ్చి ఏం చేద్దాం అనుకున్నావు? ఒక్క నిమిషం. స్వేచ్ఛ, నైస్ నేమ్. నీది జస్ట్ యావరేజ్. మీకు కొంచెం మొహమాటం తక్కువ అనుకుంటాను. కాదు, నిజాయితీ ఎక్కువ. వీళ్ళ ఊళ్ళో బుర్ర తిరుగుడిని నిజాయితీ అంటారేమో. ఈ కొటేషన్స్ అన్నీ చూస్తుంటే మీకు సమాజం మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. కానీ నేను అవి మగాళ్ళ మీద ఉన్న కోపంతోనే రాశాను. ఎందుకండి అంత కోపం? మేము మిమ్మల్ని ఏం చేసాం? మీరేం చేయకపోయినా మగాళ్ళుగా పుట్టారు కదా, ఆ ఒక్క రీజన్ చాలు మీ నాశనాన్ని కోరుకోవడానికి. మరి మగాళ్ళ మీద అంత మంట పెట్టుకొని నీకు పెళ్ళి అవసరమా? ఫెమినిస్టులు పెళ్లి చేసుకోరా? వాళ్ళకి మొగుళ్ళు రారా? సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. పెళ్లి చూపులకు మాట్లాడుకునేలాగా మాట్లాడుకుందాం. కట్నం ₹1 కూడా ఇవ్వను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదులేండి. ఇంతకీ నీకు పెళ్లి మీద ఉన్న ఒపీనియన్ ఏంటో చెప్పు. ఇప్పటికైనా మ్యాటర్లోకి వచ్చింది. ఏముంది, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వు నన్ను బాగా చూసుకో, అంతే. క్లియర్గా చెప్పు. ఏం చదువుకున్నావు? నేను బయటికి వెళ్ళి పని చేస్తాను, నువ్వు ఇంట్లో ఉండి పని చేసుకో, అంతే. అంటే ఆడది రోజు వంటగదిలోనే ఉండాలా? ఏ రోజంతా వంట చేస్తావా నువ్వు? నీలాంటి మగాళ్ళ వల్లే ఆడదానికి రక్షణ లేకుండా పోతుంది. ఏయ్, పిచ్చి పిచ్చికి మాట్లాడే మొహం పచ్చడవుతుంది. నా వల్లే ఆడాలి. అసలు ఫెమినిజం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పవే. అంటే అది మరి మగాల్ని డామినేట్ చేసి దొబ్బడం, అంతే కదా? నీ ఫెమినిజం అంటే జెండర్ ఈక్వాలిటీ. ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు అని అర్థం. ఏ మొగాలంతా పోతే ప్రపంచం నీదేనా? ఏం చేసుకుంటావు అని నాకు అర్థం కాదు. నీకు మొగుడు దొరకడు, ఎవరినైనా అద్దెకి పెట్టుకో, నీకు అదే కరెక్ట్. అనవసరంగా సొగ సండే బొక్క. హలో, ఏంట్రా హిట్టా ఫట్టా? కొత్తిమీర కట్ట. నిజం చెప్పు, నీ మాట నేను వింటలేదని దాంతో నన్ను లేపించేద్దాం అనుకున్నావు కదా? ఏం మాట్లాడుతున్నావురా మెంటలేదవా? అమ్మాయి మంచిదన్నారు. ఏంటదా? దాన్ని నేను చేసుకున్నానుకో, నన్ను నువ్వు పెళ్ళిలో చూసేదే లాస్ట్. కనీసం నేను ఇంటికి కూడా రానిది. ఇంకా రావట్లేదు. దారుణం రేది. ఏదో అర్జెంట్ పని అని చెప్పి నీ పెళ్లి చూపులకు తీసుకొస్తావా? అయినా నేనెందుకురా? లాస్ట్ టైం ఇలాగే పెళ్లి చూపులకి వెళ్ళాను రా, చాలా వరస్ట్గా ఉండిందే. ఇప్పుడు ఏంటి ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ నేను నీకు? నేను వెళ్ళిపోతా. సర్లే వెళ్ళు. ఈ పెళ్లి చూపులు అయ్యాక సక్సెస్ అయినా సర్కస్ అయినా మనం వెళ్ళేది బారికే. నేను వెళ్తా అన్నది కూడా ఊరికే. హాయ్, వాట్సాప్? హాయ్. అరే, ఇందులో పెళ్లి కూతురు ఎవరా? ఏంట్రా కామెడీయా? మరి కూడా ఆడెవడో వచ్చాడేంట్రా? బ్రదర్ ఏంటలేరా? ఓ, బ్రదర్స్ లిటిల్ ప్రిన్సెసా? చూడరా చిన్ను ఎలా మెసేజ్ పెట్టాడో. నిన్న నైట్ జరిగిన దాంట్లో నా తప్పేమన్నా ఉందా? నైటా? నైట్ ఏం జరిగింది? పార్టీ జరిగింది బ్రో, చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. అయినా చిన్ను, నువ్వు తప్పు చేసావా? లేదురా చిన్ను, నా గురించి నీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? తప్పేంటి? చీచి, తప్పుగా అనుకోకండి బ్రో. అరే బాబు, అరే ఆగు, పాప మాట్లాడదా? హాయ్. హాయ్, మీ పేరు? అన్వేష్ వాష్నిస్తా. అన్వేష్ షిట్టా? ఏం పేర్రా ఇది? ఈ మధ్య పేర్లన్నీ టంగ్ ట్విస్టర్ లాగా ఉంటున్నారా? మీ పేరు నాకు నోరు తిరగడం కష్టంగా ఉంది. చిన్నగా ఏదైనా? అన్వి. అన్వి పోన్లే అమ్మా. ఇంతకీ ఇతను మీ బ్రదరా? హే, తిను నా బెస్టీ. బెస్టీయా? మరి నీ పెళ్లి చూపులకు ఆడేందుకు వచ్చాడు? ఆ క్వశ్చన్ నువ్వు అడగొచ్చా? టైమింగ్ అదిరింది కదా. కాసేపు ఆగు, నీకు అదురుద్ది. సర్లే, తను పంపించేస్తే మనం మాట్లాడుకోవచ్చు. చిన్ను ఎందుకు? వీడు కూడా ఉంటాడు, వీడెప్పుడు నాతోనే ఉంటాడు. ఎప్పుడు అంటే పెళ్ళయ్యకున్నా ఉంటాడు, బికాస్ హీస్ మై బెస్టీ. బెస్టీయా? అమ్మాయిలు ఎవరు దొరకలేదమ్మా?
అమ్మాయిలు బోర్ అండి. అంతేకాదు అమ్మాయిలైతే వాళ్ళు 10 సార్లు డబ్బులు తీసారనుకో ఒకసారైనా నేను తీయాలి. అదే వీడనుకో ఎగబడి ఖర్చు పెడతాడు. కావాలంటే మన పెళ్ళైన తర్వాత మిక్కుడు పెడతాడు. పెట్టేస్తా. ఈడేంది ఖర్చు పెట్టదు బొక్క. అయినా ఊరికేందుకు ఖర్చు పెడతాడు? రోజుకి 2 హగ్గులు ఇస్తే హచ్చు కుక్కలా తిరుగుతాడు. అరే పురుకో చదవా, పాప అంత చండాలంగా చెప్తుంది నీ గురించేరా. తెలుసు బ్రో, నా గురించి ప్రతి పెళ్లి చూపుల్లో తను ఇలానే చెప్తుంది. నా చిన్ను అంతే, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నువ్వు చాలా బ్యాక్వర్డ్గా ఉన్నావురా. కొంచెం కూడా సిగ్గు, శరం, మానం, రోషం అయ్యేం లేవేంట్రా? అవన్నీ ఉండకపోవడమే ఒక బెస్ట్కి కావాల్సిన ఫస్ట్ అండ్ మస్ట్ క్వాలిటీ. కానీ దేనికిరా, ఏం యూజ్ ఉంది? పోనీ నీకు దాని మీద ఏమన్నా ఉంది, కానీ చెప్పను. దాని లైఫ్ అంతా సంకనాకపోయినంత వరకు వెయిట్ చేసి ఎవరూ దిక్కులేనప్పుడు నేనున్నాను అని చెప్పి ఎంటర్ అవుతాను. ఈ లోపల ఏదైనా బెటర్ ఆప్షన్ దొరికితే దాన్ని దొబ్బేస్తాను. థూ, నీకన్నా గోతికాడు గుంట నక్క నయం కదరా. అలవా అన్వి పప్ప, ఆడు మాట్లాడేది నీ గురించే. తెలుసు, వాడి ప్లాన్ వాడిది, నా క్లారిటీ నాది. సరే మీరు చెప్పండి, నేను మీకు నచ్చానా? నచ్చావు, కానీ పెళ్ళి ఇప్పుడు కాదు. నేను 2-3 అమ్మాయిల్ని బెస్టీ చేసుకుని దాని తర్వాత వస్తా, అప్పుడు పెళ్లి చేసుకుందాం. హే, బెస్టీస్ కాన్సెప్ట్ మీకు వర్కౌట్ అవ్వదు. అబ్బాయిలకి మాకున్నంత మెచ్యూరిటీ ఉండదు. అందుకే అనుకుంటా అమ్మాయిలకి చేస్తారు మెచ్యూర్ ఫంక్షన్లు. అవునరా, దాని తర్వాతే అమ్మెచ్యూరిగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. చిన్ను ఇస్ ద బెస్ట్. అవును రే, నీకు జాబ్ ఏం లేదా? చిన్నుతో తిరగడం కావట్లేదని మానేశాను బ్రో. మరి ఎలా బతుకుతున్నావురా? నేను యుఎస్ రిటర్న్ బ్రో, బ్యాకప్ గట్టిగానే పెట్టుకున్నా. ఏయ్, వీడిది నొదలడు, నువ్వు వదిలేయడం బెటర్. అది నేను ఎప్పుడూ డిసైడ్ అయిపోయాను రా. పదం బారికేగా. మరే ఫుల్ వేస్తే గానీ ఈ దరిద్రాన్ని మర్చిపోలేను రా బాబా. పద. ఇందులో ఏ ఇల్లురా? లొకేషన్ ఇక్కడే చూపిస్తుందిరా. 1 నిమిషం ఆగు, కాల్ చేస్తా. హలో, మేము లొకేషన్కి వచ్చేసామండి. అదేంటి బాబు, ఇంకా 10 మినిట్స్ ఉండగానే వచ్చేసారు? ఏమైందండి? అమ్మ ఇంకా రెడీ కాలేదా? ముహూర్తానికి ఇంకా టైం అవ్వలేదు. సరే పోనీ, మేము అప్పటి వరకు లోపలికి వచ్చి వెయిట్ చేస్తామండి. అదేదో బయటే వెయిట్ చేయండి. అసలు ముహూర్తం పెట్టిందే మీరు లోపలికి అడుగు పెట్టడానికి. అరే, మీ బాబుకి ఎక్కడ దొరుకుతారా ఈ అడవి సంతంతా? అడుగుతాగు. నానా, రే, మరి మిలిటరీ వాళ్ళ టైంకి వెళ్ళకు, కొంచెం ముందుగానే వెళ్ళు. మనకి ఇంట్రెస్ట్ ఉందో నాకు అర్థం అవుద్ది. అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం ఆల్రెడీ. బయట ఏం పీకుతున్నావురా? లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్దామంటే ఏదో ముహూర్తము, లోపల రావద్దు అంటున్నాడు. అవునా? సరేరా, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, నేను తర్వాత ఈయనొకడు. ఈయనంట్రా వింతగా చూస్తున్నాడు. నచ్చావేమో. గమ్మునురా. లేకపోతే ఏంట్రా, ముందుకు కక్కుర్తుపడి టార్చర్ అంతా అనుభవిస్తున్నాను కానీ నువ్వు వాళ్ళతో త్వరగా నో చెప్పి చేసుకుంటే వెళ్ళిపోదాం. నాకు నువ్వు చెప్తానని డిసైడ్ అయిపోయావరా? బాబు, బాత్రూమ్కి వెళ్ళి వస్తావా? మీరు త్వరగా అమ్మాయిని పిలిపిస్తే చూసేసి బార్ రూమ్కి వెళ్తాం. ఏంటి బాబు? ఏం లేదండి, అమ్మాయిని పిలిపించండి. బాబుకి భలే తొందరగా ఉన్నట్టుంది. తొందర? ఇప్పటికే లేట్ అయిపోయిందని మా నాన్న ఓన్ తిట్టేస్తున్నాడు. కూర్చో అమ్మా, కూర్చో. అమ్మా, అయ్యయ్యో, అలా పడిపోయావేంటి బాబు? లేలే, మీరు అమ్మాయిని తలెత్తమని చెప్పకపోతే మళ్ళీ పడతాడు మా వాడు. అవునా? తల్లి తల అప్. ఓ, ఆ తలకు తలకపోతే మీరేనా? రేయ్, ఇలా ఒకరి తర్వాత ఒకరు తలదించుకుంటుంటే ఎప్పుడుకోవద్దురా. సిస్టర్, సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా చూసుకోండి. ఏం బాబు, అమ్మాయిని ఏమైనా అడుగుతావా? అడిగి వచ్చా? రేయ్, ఏం అడుగుతారా? సిస్టర్, ముందు మీరు అడగండి. దానికేం తెలుసు బాబు, చిన్న పిల్ల. సరే, నేనే మాడతలే. ఇంతకీ మీ పేరేంటండి? చెప్పమ్మా, పర్వాలేదు. సత్యవతి, నానమ్మ పేరు. నేను అడిగింది మీ నాన్నమ్మ పేరు కాదండి, మీ పేరు. ఇది తన పేరే బాబు, మా అమ్మ పేరు పెట్టానని చెప్తుంది అంతే. ఓహో, ఏం చదువుకున్నారండి? ప్రతిసారి వాణ్ణి చూస్తుందంట్రా. నీకు ఇంకా అర్థం అవ్వలేదా? అది సిమ్ అయితే దాని బాబు సిగ్నల్. చెప్పమ్మా, పర్వాలేదు, కాబోయే భర్తే కదా. ఎవడాడు? నువ్వే బాబు. నాకు కాసేపు అంతా బ్లర్గా ఉందండి. డిగ్రీ డిస్క్. ఓహ్,
మీ డిగ్రీ డిస్కో డాన్స్ అవ్వడానికి కారణం ఏంటండి? ఏండే మీరే అమ్మాయి గురించి ఏదైనా చెప్పండి. బాబుకు ఓపిక తక్కువ అనుకుంటా. ఓపిక కాదు, పనులు ఎక్కువ. చెప్పండి. ఏం లేదు బాబు, పాపతో పాటు కాలేజీకి వెళ్ళే అమ్మాయికి పెళ్ళైపోయింది. పాపకు తోడెవరూ లేదని చదివించడం ఆపేశా. కాలేజీకి తోడెవరు లేరని కాలేజీ అనిపించేసారా? మీరేం అడగలేదా? రే లేరా. ఏంటి బాబు, అమ్మాయి నచ్చిందా? నచ్చింది, మీ ఇంట్లోనే పెట్టుకో. అదేంటి బాబు? లేకపోతే ఏంటండి, ఎవరైనా అమ్మాయిని పద్ధతిగా పెంచుతారు, ఇలా రోబోలో చిట్టిలా పెంచరు. రేపు పొద్దున్న మా ఇద్దరికి పెళ్ళాక ఒక ముద్దడితే నీకు ఫోన్ చేసి పర్మిషన్ అడిగేలా ఉంది. ఎవరా? పద పద. బాబు బాబు నానా ఏంట్రా పండాకాయ? పింజి, నీకు ఇంట్లో పని పాట లేకపోతే గవర్నమెంట్ చెరువు పనిలోకి వెళ్ళిపో. ఇలా పిచ్చి పనులు చేసి నా ఆయుష్ తగ్గించదు. అయినా ఎక్కడ దొరుకుతారు నాన్న వీళ్ళందరూ నీకు? ఏంట్రా నచ్చలేదా? ఇంత బీపీలో అరుస్తున్నా నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఈ డేటిలో రెడీ అయ్యాడు. రే మొంత తాగడానికి ఎందుకు ఇంత మంచి బట్టలు వేసో? తాగితే ఎక్కడ దొరుకుతావు నీకే తెలీదు. మూసుకోరా, నాకు ఈరోజు పెళ్లి చూపులు. అనుకున్నాను రా, నువ్వు అంత ప్రేమగా పిలిచినప్పుడే అనుకున్నాను. సర్లే, పెళ్లి చూపుల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పక్కన ఉన్న బార్కి వెళ్ళిపోదాం. ఎందుకు? మామూలు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి నోట్లో పెట్టేస్తున్నారు. ఏయ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అవసరం లేదు, పెళ్లి చూపులు ఇక్కడే. ఎక్కడ? అదేంటి? ఆ అమ్మ ఇక్కడికే వస్తాననిందిరా. ఓ అందుకే నా 5వ తరగతి కొంటాడు శనివారం స్కూల్కి వెళ్ళినట్టు రెడీ అయిపో. సర్లే, అమ్మాయి వెళ్ళిపోయాక ఇక్కడ తాగిసి పడిపోదాం. సరే తాగలెట్టు. అర్రే పోలీసురా. పోలీసురా? మేడం, మేము తాగుదామని ప్లాన్ వేసాం కానీ ఇంకా తాగలేదండి. నువ్వు ఊరుకోరా. నువ్వు సారీ, మీరే కదా రవి? నేనే రవీన్ మేడం, కానీ నేనేం చేశానండి? నేను ఝాన్సీ. అంటే ఝాన్సీయా? అంటే పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? ఫోటో చూడలేదా? ఇది అది ఒకటేనా? సారీ మేడం, నేను ఫోటో చూశాను కానీ ఇంత చేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రండి కూర్చోండి. తనెవరు? మీ ఫ్రెండా? చిచి, నేను పక్కింట్లో ఉంటానండి. రవి గారు కప్పుడు ఉప్పిస్తారా? పప్పు మాడిపోతుంది. ఇస్తానులేండి చందు గారు, ఇస్తాను. ఏరా నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళిపోతాం అనుకున్నావా? అరే మావా, ఇంకేం అనుకో, నోరు మూసుకుని ఓకే చెప్పా. అనుకుంటూ లేపేస్తూ లేకపోతే. ఏంటి ఏదో టెన్షన్గా ఉన్నారు, ఏమైంది? నాకేం టెన్షన్ లేదు మేడం, మిమ్మల్ని యూనిఫామ్లో చూసి ఈడే తెగ భయపడిపోతున్నాడు. టైం అయిపోతుందని స్టేషన్ నుండి డైరెక్ట్గా వచ్చేసా. నువ్వు సారీ. పర్లేదు మేడం, ఇబ్బంది పడకండి. నాకు నువ్వు ఓకే. ఇంకా రాలేదు, బతికిపోయాను. ఏంటి నేను నీకు ఓకేనా? ఏం మాట్లాడుకున్నాను? అది కాదండి, నన్ను మీరు నువ్వు అనడం నాకు ఓకే అంటున్నా. సరే, ఏమన్నా అడగాలా? ఏం లేదు మేడం. మేడం అని పిలవకండి, జస్ట్ ఝాన్సీ. కష్టం అండి, ఇతను ఏ మాత్రం మాట్లాడమే గొప్ప. చిన్న డౌట్ అండి, అడుగు. మా రవి మీకు ఓకేనా? మంచి జాబ్ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, గూగుల్ సర్చ్ లో బ్యాడ్ హిస్టరీ లేదు, క్రెడిట్ స్కోర్ బాగానే ఉంది. ఇవి చాలు, పెళ్ళయ్యాక అన్ని నేనే చూసుకుంటా. అరే మొత్తం అంతా ఎంక్వైరీ చేసినట్టుంది. లాక్. ఒరే నా ఫ్యూచర్ మిక్సర్ అయిపోద్దిరా, నువ్వు చెప్పేస్తాను రా. దొరికాడా నా కొడుకు? వాడి కాళ్ళు చేతులు విరిచేసి మూలాన్ని పడేయండి. కాళ్ళు చేతులు ఎరగొట్టు వింటరా? మీ సంగతి ఏంటి? మేడం నాకు ఓకే మేడం. ఇక నువ్వు రిలాక్స్ అయిపో, నేను మామే మాట్లాడుకుంటాం. బ్యాచులర్ పార్టీస్ లాంటివి ఏమైనా ఉంటే చేసేసుకో, చిన్న చిన్న సరదాలు లాంటివి ఏమైనా ఉంటే తీర్చేసుకో. మేడం, మా ఊడికి పెళ్లి చేస్తానరా ఊరి తెస్తానరా? ఏంటి? ఏం లేదులేండి. సరే నేను వెళ్ళొస్తా, అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. రవి గారు, నేను కూడా వెళ్ళొస్తానండి. మళ్ళీ మీ చావులో అదే మీ పెళ్ళిలో కలుద్దాం. హలో నానా, అరుస్తున్నావేంట్రా? ప్రతి అమ్మాయికి ఏదో తొక్కలో అని చెప్తాను, అందుకే ఇలా సెట్ చేశా. నాకు ఈ పెళ్ళి. ఒక్క నిమిషం, నువ్వు ఇప్పుడు చెప్పేది నేను ఒక్కడనే కాదు, నా పోలీస్ కోడలు కూడా వింటుంది. ఆల్రెడీ నువ్వు అమ్మాయి కంట్రోల్ ఉన్నావురా. రెస్ట్ ఇన్ పీస్ మావా. నానా అది నీ పని అయిపోయిందిలే. మీకు గనక ఈ బెదిరి చూపులు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా పెళ్లి కాని వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ.